శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 20వ తారీఖున అంటే రేపే, సుమారుగా రేపే, ఇవాళ 19 అయితే రేపు 20, శనివారం రోజు రేపే శుభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, శనికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం. ఈ పుష్యమాసంలో రేపే శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. మీరు తప్పకుండా శని హోమంలో ప్రతి ఒక్కరు పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే దేశాలలో, వేరే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి వారు కూడా పరోక్షంగా శని హోమం జరిపించుకోవచ్చు అండి. దాంట్లో ఎటువంటిది లేదు. ముఖ్యంగా శని హోమం వద్దన్నది వారు ఎవరికంటే, ఈ ఈ మధ్యకాలంలో ఎవరైనా బంధువులు మీ సంబంధించిన మీ ఇనిషియల్ ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోయినా చుట్టూ అనేది ఉన్నప్పుడు ఆ చుట్టూలో శని హోమం జరిపించుకోవద్దు. అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్, చాలా ఇబ్బంది పెడతారు. అది వద్దు, అది వల్ల వద్దు. తర్వాత ఇంకొక రెండో విషయం ఏంటంటే, చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇంట్లో ఆడవారికి పీరియడ్స్ వస్తున్నాయి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, అంత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నటువంటి వారు పాల్గొనవచ్చు అండి, తప్పులేదు, దానిలో ఏం లేదు. అంటే మీరు చేసేది ఆ రోజు శని హోమం మీరు ఆడ కూర్చొని చేయట్లేదు కదా. కాబట్టి ఏంటంటే మీరు ఈ శని హోమం చేయించుకోవచ్చు, కానీ చుట్టూతో చేసుకోకూడదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కాలేజీలలో చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు. పిల్లలకు మరి ఎలా వాళ్ళు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ చేయించుకోండి, నేను తప్పలేదు. వాళ్ళ గోత్రనామాల వాళ్ళ పేర్లే కదా మీరు పంపించేది. తల్లిదండ్రులకు వీలైతే మీరు ఏం చేయాలంటే, ఆ శని హోమం రోజున చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసుకొని బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మంచిదండి. సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి. బ్రహ్మముహూర్తంలో కనీసం మనకు 3:30, 4 గంటల ప్రాంతంలో అయినా కూడా, అట్లా కాకుండా కూడా సూర్యుడు ఉదయించక ముందు అయినా కనీసం 5:30 ప్రాంతంలో, 5:30 ప్రాంతంలో అయినా నిద్రలేవండి. చక్కగా ఆ ఇంటిని శుభ్రం చేసుకోండి. శని హోమానికి సిద్ధంగా అండి. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోండి. ఇడిచిన బట్టలు ఉంటే బయట వేసేయండి, లేదంటే పిండి ఆరేసేయండి. సో ఇంట్లో ఏదైనా ఒకరోజు నెగిటివ్ ఏమైనా వస్తువులు ఉంటాయి అంటే, పలిగిన అద్దాలు కానీ, గాజు పెంకులు కానీ ఉంటే బయట తీసి పడేసేయండి. నెగిటివ్ లేకుండా ఆ రోజు శుభ్రంగా ఏంటంటే, ఇంత సాంబ్రాణి పొగ ఉంటే ఇంటికి మొత్తం ధూపం వేసుకోండి. సాంబ్రాణి పొగతోనే చక్కగా ఏదైనా క్రిమి కీటకాలు ఏమైనా ఉన్నా కూడా మొత్తం హరించుకొని పోతాయి. ఆ రోజు చక్కగా వీలైతే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అయితే ఇంకా శ్రేష్టం, దాంట్లో కొంచెం బెల్లం కలిపి చిల్మి చేసుకొని దాన్ని ప్రసాదంగా తయారు చేసుకొని మీరు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ ఉండలుగా చేసి పంచండి. అది ప్రయాస చేయగలిగితే చేసుకోండి. ఇవన్నీ చేయాలని రూల్ ఏం లేదండి. ఆల్రెడీ హోమం తలపెడుతున్నాను కాబట్టి ఇవి చేసినా చేయకపోయినా ముక్తి అయితే, మోక్ష మార్గం అయితే లభిస్తుందండి, ఖచ్చితంగా లభిస్తుంది. కానీ అనుగ్రహం ఉండాలి, శనీశ్వరుడు అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ మాకు ఫోన్ పేమెంట్లు కావట్లేదండి. అంటే ఫోన్ పేమెంట్ అంటే మీకు కాకపోతే ఇంకో పక్కన వాళ్ళకి అవుతున్నాయి కదా. అది మీ సంబంధించినటువంటి దోష ప్రభావం ఉన్నప్పుడు మీకు ఆ శని హోమాన్ని పాల్గొనడానికి అనుమతి భగవంతుడు ఇవ్వకపోతే కాదు. మొత్తం యూపీఐ అయితే మొత్తం టోటల్గా అన్ని నంబర్లు అయితే బ్లాక్ కావు కదా, ఏదో ఒక నంబర్ పనిచేస్తుంది కదా. లేదంటే మీకు శని అనుగ్రహం నేను ఇవ్వలేదని అనుకుంటాను. అలాంటి వాళ్ళు ఏం డిసప్పాయింట్ కాదు. ఇది కాకపోతే మనం నెక్స్ట్ మంత్ అయినా చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే ఇదేంటంటే పుష్యమాసం అండి. ఈ శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం. ఈ ఎలా అంటే, ఇప్పుడు మనకు సంవత్సరంలో మనకి ఈ యొక్క మాసాలలో ఇప్పుడు కార్తీక మాసం ఉందనుకోండి, ఇది ఎక్కువ శివారాధన జరుగుతుంది కార్తీక మాసంలో. ప్రతి ఒక్కరు పరమశివుని ధ్యానిస్తారు. ఎందుకంటే పరమశివుడు ఏం చేస్తారంటే, కైలాసం నుండి దివి నుండి భూమికి దిగి వస్తాడు ఆ కార్తీక మాసంలో. ఎవరెవరు ఏ కష్టాలు పడుతున్నారు, ఎవరు ఏంటి అనేది కూడా అతను తన కళ్ళతో చూసి వాళ్ళకు మోక్ష మార్గాన్ని, అతన్ని ఎప్పుడైతే వేడుకుంటారో, ఎవరైనా కఠోర దీక్ష చేస్తారో, తపస్సు చేస్తారో వాళ్ళకు ఆ యొక్క మోక్ష మార్గం అనేది కూడా భగవంతుడు కలిగిస్తాడు. అశ్వయుజ మాసంలో నేను చెప్పాను కదా, ఈ యొక్క మహావిష్ణువు యొక్క మాసం ఇది అశ్వయుజ మాసం. ఆ అశ్వయుజ మాసంలో నేను మంచి హోమాలు, సుదర్శన హోమం చేశాను. ఆ టైంలో మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పుష్యమాసంలో కూడా శనీశ్వరుడు మీ చూపు ఎవరైతే ఈ శని హోమం జరిపించుకుంటారో ఆ శని హోమం వారి మీద ఆ చూపు అనేది కూడా మరలించబడతాడు. అంటే మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అంటే మీరు ఇంకా ఇక్కడి నుంచి అయినా నీ జీవితం బాగుపడుతుంది. మళ్ళీ 30 సంవత్సరాల దాకా శని మీ వైపు చూడదు. శని ప్రభావం ఉంటేనే మనకు ఉద్యోగాలు దొరకవు, వ్యాపారాలు జరగవు, ఆర్థిక నష్టం, విదేశీ ప్రయాణాలు ఆలస్యం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, డైవర్స్ అవ్వడం, సంతానము, ఇవి ఎన్ని ఉంటాయండి శని ప్రభావం వల్ల. ఆ శని హోమాన్ని కనుక మనం జరిపించుకున్నట్టయితే
మీకు తప్పకుండా మేలు జరుగుతుందండి. అనుగ్రహం కలగాలి. అనుగ్రహం కలగాలంటే విఘ్నేశ్వరుని పటం ముందుకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ పటం దగ్గరికి వెళ్ళి స్వామివారిని ఏమని చెప్తారు? నాకు శని హోమం జరిపించడం అనుజ్ఞను కల్పించవయ్యా భగవంతుడా అని చెప్పేసి అది ప్రార్థించండి. అప్పుడు శనీశ్వరుడు మీకు మోక్ష మార్గం ప్రసాదించవచ్చు. శివుడి ఆజ్ఞలేదే చీమైనా కుట్టదు. శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే, శనిని మనం తప్పకుండా ప్రసన్నం చేసుకోవాలంటే మనం నిజాయితీగా ధర్మబద్ధంగా మెదగాలి. ధర్మం ఒకప్పుడు సత్యయుగంలో 4 పాదాల మీద నడిచేదండి. సత్యయుగంలో 17,28,000 సంవత్సరాలు సత్యయుగం నడిచేది. ఆ 4 పాదాల మీద నడిచింది. అక్కడ నుండి త్రేతాయుగంలో రాగానే 3 పాదాలు అయిపోయాయి. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగంలో. ఆడ 3 పాదాలు, 4 పాదాలలో ఒక త్రేతాయుగం ఒకటి పోతే 3 పాదాల మీద నడిచింది త్రేత. ద్వాపర యుగంలో 2 పాదాల మీద 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. కలియుగంలో ఏముందండి 4,32,000 సంవత్సరాలు కలియుగం. అక్కడికి వచ్చే వరకు ఒక్క పాదం అయిపోయింది, ఒక్క ఫోల్, ఒక్క ఫిల్లరే. 4 ఫిల్లర్ నుండి 4 పాదాల మీద నడిచేటువంటి ఫిల్లరు సత్యయుగం. త్రేతాయుగం 3 ఫిల్లర్లు, ద్వాపర యుగం 2 ఫిల్లర్లు, కలియుగం 1 ఫిల్లర్. సో మొత్తానికైతే మనం తగ్గుకుంటూ వస్తాం. అంటే ఇది ఒక కలియుగం అనేది అంటే ఒక మనిషిని తొక్కి లేసేటువంటి యుగం ఇది. ఎవడు ఎక్కడికైనా పోడి నా సుఖం కోసం, నా ప్రయోజనం కోసం, నా కోసం నేనేదైనా తలపెడతాను అనేటువంటి యుగం ఇది కలియుగం. ఈ కలియుగంలో మనం ఏమరపాటుగా ఉంటే మనల్ని ఇబ్బంది పెడతారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ధర్మాన్ని కాపాడుకోండి. ధర్మాన్ని కాపాడుకుంటే మిమ్మల్ని ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మబద్ధంగా ఉండండి. ఎప్పటికైనా ధర్మాన్ని పాటించినటువంటి వాడికి ఎప్పటికీ కూడా మంచి జరుగుతుంది. నిజమండి. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, కలం పట్టినవాడు కలంతోనే పోతాడు, మంచివాడు మంచిగానే పోతాడు. నిజమండి. మన మన ఈ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, గొప్ప మహనీయుడు, గొప్పవాడు. అతను పోయినా కూడా అతని ఫోటోలకు దండం పెట్టుకుంటున్నాం, యూనివర్సిటీలకు పేర్లు పెట్టుకుంటాం, శిలాఫలకాలు వేయిస్తున్నాం, మనం ఒక్కొక్క విగ్రహాన్ని ఎక్కించి మనం కూడళ్లలో పెడుతున్నాం. ఎందుకండి మహనీయుడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి. కాబట్టి మనం పోయినా మన పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కాబట్టి తప్పిదం అనేది మనం చేయకూడదు. అది మాత్రం చెప్తున్నానండి. నేను ఈ 5 జ్యోతిర్లింగ క్షేత్రాలకు దర్శనానికి వెళ్ళాను, శనీశ్వరుని ప్రార్థించాను, అనుగ్రహం తీసుకుంటేనే ఇక్కడికి నేను రాగలిగాను. లేదంటే నేను ఎక్కడో చిన్న ప్రాబ్లంలో ఇరుకొని యాక్సిడెంట్లో ప్రమాదాల్లో బారిన పడి ఈ శని హోమం జరిపించకుండా పోతుంది. అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, సేఫ్గా ల్యాండ్ అయ్యాను, సెక్యూర్గా ల్యాండ్ అయ్యాను ఇక్కడ. లేదంటే కాకపోతుంది. అంటే నా యందు భగవంతుడి అనుగ్రహం ఉంది. నేనేం తప్పు పని చేయట్లేదు. మీ గురించే నేను శని హోమం తలపెడుతున్నాను. మీకున్నటువంటి కష్టకాలం నుంచి మిమ్మల్ని బయటేస్తున్నాను. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ నెల 20వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం వరకు ఓపెన్ చేసి పెడుతున్నాను స్లాట్లు. వీలైతే అవకాశం ఉంటే మీరు విఘ్నేశ్వరం పట్టణం దగ్గరికి వెళ్ళి స్వామివారి అనుగ్రహం పొంది మీరు ఈ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి. ఖచ్చితంగా ఉండదు. యూపీఐ పేమెంట్లో ఆపవడానికి కూడా కారణం ఉంటుంది. ఒక్కొక్కరికి అవుతుంది, ఒక్కొక్కరికి కాదు, కొందరికి వస్తాయి, కొందరికి రావు. కాబట్టి ఇలాంటి సమస్యలు, ఎన్ని సమస్యలైన ఆటంకాలను ఎదుర్కొని అధిగమించిన వాడికే మంచి స్థాయి యోగం అనేది కూడా కలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు, అధైర్యపడద్దు. కాలం మనకు సమాధానం చెప్తుంది. మనం నిజాయితీగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఇప్పటి నుండైనా మీ జీవితం చాలా అద్భుతంగా మీరు మార్చుకోండి. ఈ శని హోమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆ శనీశ్వరుని భగవాని యొక్క ఆశీస్సులు పొందాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.